10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు. మీకు తెలుసు ఏ పత్రిక ఎట్లాంటిదో, ఎవరు ఏం విషయం జిమ్మిరు అని చెప్పేసి. వచ్చిన 2 ఏళ్ల తర్వాతనే ఒక పత్రికలో పనిచేసే ఒక సీఈఓనో లేకపోతే ఒక ఛానల్‌లో పనిచేసే ఆయన గెట్ ఔట్ మై డిబేట్ అన్నప్పుడు, మరి 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్న తర్వాత గెట్ ఔట్ మై స్టేట్ అని చెప్పేసి ఆ పత్రికను ఎందుకు అనలేకపోయారు? చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమములతో పాటు చాలా సందర్భాల్లో దాన్ని బైకాట్ చేసినాం. బైకట్ కాదు కదా, డైరెక్ట్ బైకట్ కాదు కదా. గెట్ అవుట్ మై స్టూడియో అన్నప్పుడు గెట్ అవుట్ మై స్టేట్ అని ఎందుకు అనలేకపోయారని నేను అడుగుతున్నా. చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమకారులుగా గెట్ అవుట్ మై స్టేట్ అన్నాం. అదొకటే కాదు, ఇలా మళ్ళీ మీరు మంచి ప్రశ్న ఇది మళ్ళీ చర్చ జరగాలి. ఇప్పుడు పునఃచర్చ జరగాలి మళ్ళా. ఏంటిదే అంటే, అరే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా ఆంధ్ర జ్యోతి ఏందండి? ఆంధ్ర ఏంది? తెలంగాణ జ్యోతి పెట్టుకో. ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ చాలా మంచి డిబేట్, నేను మంచిగా చెప్తున్నాను. రైట్, ఇప్పటిదాకా ఉన్నారు. ఈ డిబేట్లకు ఎందుకు పోవాల్సి వస్తుంది మరి మీ నాయకులు? ఆఖరికి వాడు గెట్అవుట్ అన్న తర్వాత ఎందుకు అని బ్యాన్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు గెట్అవుట్ అండి, ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఏమనుకున్నారు? ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికి ఉంటుంది, అందరినీ గౌరవిస్తాడు కదా. ఇప్పుడు చాలా సందర్భాల్లో వారు కూడా చెప్పిండ్రు, అరే బ్యాలెన్స్ చేస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక పత్రిక విషయం వేసుకొని బ్యాలెన్స్ ఎందుకు చేస్తారు? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కేసీఆర్ గారికి ఎప్పుడైనా కూడా క్షమించే గుణం ఉంటుందండి. క్షమించే గుణం ఉన్నది. ఇప్పుడు నాడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంత నాయకులను మాట్లాడిన తీరు, అది తెలంగాణ ఉద్యమ సందర్భంలో మాట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనకు వాళ్ళతో పంచాయతీ లేదు, ఎవరిని మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేది లేదు. ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా బ్రహ్మాండంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటా ఉండొచ్చు అని చెప్పి ఒక శాంతియుతమైన వాతావరణాన్ని ఆనాడు కల్పించిండు కేసీఆర్ గారు. ఇప్పుడు ఏం చెప్పిండ్రు అప్పుడు పోతూ తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఉన్న ఆంధ్ర నాయకత్వం ఏం చెప్పింది? తెలంగాణ పరిపాలనే రాదు, వరకు పరిపాలించడం చక్కగా రాదు, మీ తెలంగాణ అంధకారంలో ఉంటుంది, చీకట్లో ఉంటుంది, మీకు పరిపాలన చక్కగా రాదు, మీకు వ్యవహార శైలి కూడా తెలియదని విమర్శించిన వాళ్ళకు తాళం వేయాలంటే ఈ కొట్లాటల ద్వారా మళ్ళీ సాధించేది ఏం లేదు. మన టార్గెట్ రీచ్ అయినాం కదా, తెలంగాణ రాష్ట్రం టార్గెట్ రీచ్ అయినాక ఇది చిన్న అంశం. సో దీన్ని క్షమించి వదిలిపెడితే ఇవాళ ఏకమేకై మళ్ళా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రాంత అస్తిత్వాన్ని కించపరిచే విధంగా ఇలా ఏబిఎన్కి సంబంధించిన యాజమాన్యం కొన్ని పత్రికలు చేస్తున్న తీరును ఇలా మొత్తం తెలంగాణ సమాజం వ్యతిరేకించే కాడికి వచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి శ్రీ లేకపోతే కాలోజీ చెప్పినట్టు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేర దాకా ద్రోహం చేస్తే రైట్. ఇంత ఉండి తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణ ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఒక ప్రజాప్రతినిధిని గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో లేకపోతే గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అనేంత ధైర్యం ఎవరిచ్చిరంటారు? ఎవరిద్దరు? సమైక్య పాలకులకు అడుగులకు మడుగులొత్తే నాయకత్వం మళ్ళీ ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి, ఆ అడుగులకు మడుగులొత్తే నాయకత్వం ఈ రాష్ట్రంలో దాపురించింది కాబట్టి వారి అండ చూసుకొని చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇవాళ అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం వచ్చిందని ఇలా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఈ రాష్ట్రంలో ఎవరి కోసం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాము, ఎందుకోసం తీసుకొచ్చినాము అనే ప్రశ్నలు ఎవరికి వారుగా వేసుకొని ఆలోచించాల్సిన పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన సందర్భం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది కదా. ఒక పక్క నీళ్ల దోపిడీ జరుగుతూ ఉంటది, ప్రశ్నించడు. మరో పక్క బొగ్గు కుంభకోణం జరుగుతూ ఉంటుంది, ఎవరికి కట్టబెట్టడానికి ఇండైరెక్ట్ స్టోరీలు రాయించి సీనియర్ కాంగ్రెస్ నాయకుల మీద వాళ్ళ వ్యక్తిత్వాన్ని అనడ చేసే విధంగా స్టోరీలు రాయించడం. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు మా పార్టీలో రాయిస్తున్నారు, అదొక అంశం. కానీ విత్ ఇన్ ద పార్టీలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా టార్గెట్ చేయిస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఫస్ట్ భట్టి విక్రమార్క గారు ఏం రాయించిండు? ఇదే నైట్ కుంభకోణంలో భట్టి విక్రమార్క పాత్ర ఉన్నదని స్వయంగా చెప్పించిండు కదా. ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆ టెండర్ని రద్దు చేసిండు కదా. ఆ తర్వాత ఇంకో మంత్రిని టార్గెట్ చేస్తూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ చేస్తూ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు మెన్షన్ చేస్తూ స్టోరీ రాసిండు కదా. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? సీనియర్ నాయక మరో పక్క కొండ సురేఖ గారిని ఎట్లా టార్గెట్ చేసిండో వాళ్ళ పిఆర్ఓని టార్గెట్ చేస్తూ ఏం జరిగింది మొత్తం కూడా ఓఎస్జీని టార్గెట్ చేస్తూ ఏం జరిగిందో మొత్తం పత్రికలలో బ్యానర్ ఐటమ్ వచ్చింది కదా, వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చినాయి కదా అవన్నీ కూడా. అంటే ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుని మొత్తం కథం పట్టిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఏంది? పచ్చ కాంగ్రెస్ తయారైంది ఇలా అంతే కాంగ్రెస్. రైట్, పచ్చ కాంగ్రెస్ తయారైందని చెప్పేసి జనాలు కంటూనే ఉన్నారు. ఆయన ఖమ్మం సభలో కూడా డైరెక్ట్ మాట్లాడేసిండు, టీడీపీని పొందబెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ గద్దెలు గులగొట్టాలని చెప్పేసి. మరి దీన్ని ఎట్లా చూస్తారు?
అంటే సరే బీఆర్ఎస్ పార్టీగా మీరు ఎట్లా చూస్తారో అసలు కాంగ్రెస్ నాయకులు ఎట్లా చూస్తారో నాకు సంబంధం తెలియదు కానీ ఒక ఉద్యమకారులు లెక్క చెప్పండి, నిజంగా ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే బొందబెట్టాల్సింది బీఆర్ఎస్ పార్టీ కూల్చాల్సింది బీఆర్ఎస్ పార్టీ గద్దెలనా లేకపోతే ఇంకేదైనా చేయాలనా? ఇప్పుడు పండర్ గారు నాకు గమ్మత్ ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎన్నిక కాబడ్డ ముఖ్యమంత్రి టీడీపీ వాళ్ళకు పిలిపిస్తుండు ఏమని ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చండు అని. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తే ఎన్టీ రామారావు ఆత్మ శాంతిస్తుందట. అవునా? ఎట్లా? అరే ఎన్టీ రామారావును మొత్తం ఆయనను ఆ వ్యక్తిత్వాన్ని అనన చేసిందే ఈ యొక్క రేవంత్ రెడ్డి కదా. ఆనాడు టీడీపీ చంద్రబాబు తోటి అంతా వెంబడి ఉండి ఇలా ఆయన ఎన్టీ రామారావు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు అందించినట్టు ఉంటుంది. ఇలా అసలు మేము అడుగుతున్న ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఇలా ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్య సాధనలో అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా కాలోజీ చెప్పినట్టు ప్రాంతవాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోన, ప్రాంతేతుడు దోపిడీ చేస్తే ప్రాంతం పొలిపేరు దాకా తరిమినాం కదా. నువ్వు తరిమినోడిని తీసుకురావాలని చూస్తావేందే? నువ్వు ఎవరి ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నావు? ఇలా రాష్ట్రంలో తెలంగాణ ప్రజలతో కోసం కొట్లాడినట్టు కనిపిస్తలేదు. పోనీ నీకు పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కోసం కూడా కొట్లాడినట్టు కనిపిస్తలేదు. నీ ఆత్మ ఎక్కడో ఉన్నది, శరీరం మాత్రమే ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. నీ ఆత్మ ఎవరి కోసమో కొట్లాడుతున్నది, ఎవరి కోసమో ఆలోచిస్తున్నది. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం క్షమించదు. ముఖ్యంగా తెలంగాణ పట్ల సోయిన్నవాడు ఎవడు కూడా నువ్వు మాట్లాడిన మాటల తీరును కానీ, నువ్వు చేస్తున్న యొక్క పనుల విషయంలో కానీ, నీ వ్యవహార శైలిని కానీ ఇలా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. తప్పకుండా చూస్తూ ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు.